అంటే ఎక్కడ కలిసావే విన్ని? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటేటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నాను సార్. వై? ఎందుకు? అదే నో నో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. హలో బాస్. వన్ సెకండ్. ఎవరు పాపా నువ్వు? ఎవరా? శ్రేయ చీజ్. ఓ, ఆ రోజు బుక్ అయింది నువ్వేనా? బుక్ బుక్. మ్యాటర్ ఏంటి పాపా? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఆ. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. ఆ. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పై కడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరు. నువ్వు చీప్ క్యారెక్టర్ నీది. నీ భోగతం మొత్తం తెలుసు. ఇంకా గుర్తురాట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆజాం గాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించారు అనుకో. నీకెందుకు ప్రేమ పెళ్లి అవసరం అడిగో. వద్దు, ఆపొద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఫ్లో మిస్ అవుతుంది. చీని అబ్బా, నీకు అసలు ఫీలింగ్స్ లేవురా. కరెక్ట్ కదా యా కదా. యా. నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు? నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసేం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు, ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు నువ్వు. నా చెప్తాను పద పద నా చెప్తాను. సుబ్బు, అచ్చి బాబోయ్, ఏ అందం ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు నువ్వు? నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఇలాంటి భోగాలు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నాలాంటి మెంటలను ప్రేమిస్తావు. నిజం సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు, పరమ యదవా, అదేంటి ఐటమ్ గాన్ని. నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో పేకాడుకునే రకం. చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా. ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు. మీ అక్కకని తెలుసు. తెంగరి, నువ్వు చెప్పలేదా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. జీవితంతో దాంతోనే ఉంటాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో కొందా. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్నా ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. అంటే జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. 1 2 3 బ్యాంగ్. నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా? నేను సెట్ చేసుకోవడం అంటే వాడు పెద్ద ట్రాన్స్ఫార్మర్. ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు. అన్నీ తెలిసిందానివి వాడిని దువ్వవే. నేను దువ్వడం ఏంటి? నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు. ఏం నటిస్తున్నావే? నీకు కావాల్సింది అదే కదా. చెప్తా అర్థం కదా నీకు? వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది. నాకు పాప్కార్న్ అయితే నీకేంటి? నిన్ను నాన్న వీళ్ళని ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గానీ వదిలించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుస్తుంది. నా ప్రేమలో చిచ్చు రేపావే. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటి? ఇదే చిన్నప్పటి నుంచి నావన్నీ దొబ్బేశావు. వీడిని కూడా దొబ్బేసాయి. బాబోయ్, చెప్పు బాబాయ్. ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు కాలిపోతుంది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా ఉంటావు బాబాయ్. చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చెప్పు 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 చెప్పు.
ఏసేనా? ఏసేయ్. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసేయ్.